హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మైసూర్ బోండా చేయబోతున్నాను. చూడండి. ముందుగా మైదా పిండి తీసుకున్నా, అందులో పెరుగు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ ఓవర్ నైట్ నానబెట్టుకున్న పిండిలో జీలకర్ర వేసుకుంటున్నా, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నా, అది ఆయిల్ బాగా హీట్ అయినాక బోండాలు వేసుకుంటున్నా. బోండాలు వేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే బోండా మీద మాడిపోతుంది, లోపల కుక్ కాదు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే లోపల మీద బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇక మన బోండాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు తీసుకోవడమే. ఈ బోండాలకు కాంబినేషన్ పల్లి చట్నీ చేసుకుంటాం. ముందుగా పల్లీలు వేయించుకుంటున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, పచ్చిమిర్చి వేసుకున్నా, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు వేసుకుంటున్నా. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా, కొంచెం సాల్ట్ కూడా. ఇప్పుడు పల్లీలు వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవడమే. పల్లీ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకున్నా, శనగపప్పు, మినప్పప్పు కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. ఇక చట్నీ ఇందులో వేసుకున్నా, మన తాలింపు రెడీ అయింది. కొంచెం మిక్స్ చేసుకోవాలి. మైసూర్ బోండా చట్నీ రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.